కావ్య అయితే తను వేసిన డిజైన్స్ చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ మేనేజర్ అయితే డిజైన్స్ చూస్తూ అలా అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు. చాలా బాగున్నాయి, చాలా నీట్‌గా ఉన్నాయి డిజైన్స్. వెరీ నైస్ అమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అలా అంటూ కావ్య కాసైతే చెప్పేసరికి కావ్య కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇవి నాకు తెలిసి క్లయింట్స్‌కి నచ్చుతాయి. నేను ఒకసారి ఈ డిజైన్స్ క్లయింట్స్‌కి చూపించి నీకు ఏదో ఒకటి చెప్తాను అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అమ్మా, నేను ఆ డిజైన్స్ పట్టుకొని వెళ్ళి క్లయింట్స్‌కి ఇస్తాను అనైతే అంటూ ఉంటాడు. అలా సామంత్‌ను అన్నమ్మకైతే వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడికి డిజైన్స్ తీసుకొని వచ్చి ఇగోండి సార్ డిజైన్స్ అనైతే కావ్య వేసిన డిజైన్స్ అని చూపిస్తూ ఉంటాడు. ఆ డిజైన్స్ చూసి సామంత్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక అనామిక అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ డిజైన్స్ చూసి చాలా బాగున్నాయి, ఎంత బాగా వేసిందో, అసలు కావ్యలో ఎంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు అనామిక. నువ్వు చెప్తే కొంచెం ఎక్కువగానే చెప్తున్నావు, ఓవరాక్షన్ ఏమో అనుకున్నాను, కానీ కావ్య చాలా బాగా వేసింది. మనకి నిజంగా మంచి డిజైనర్ దొరికింది అనైతే సామంత్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏమనుకున్నావు, కావ్య టాలెంట్ కావ్యకు తెలియకపోయినా తనకన్నా బాగా నాకు తెలుసు అని చెప్పి అనామికైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సామంత్ అయితే నిజంగా డార్లింగ్, నీ వల్ల నాకు చాలా మంచి డిజైనర్ దొరికింది. మనం కానీ ఈ డిజైన్స్ కానీ ఎక్స్పోలో పెడితే ఇక స్వరాజ్ కంపెనీ పని అయిపోయిందే, అది కన్నా పడిపోయిందే, మనమే నెంబర్ 1 స్థాయికి వచ్చేసినట్లుగా అనేది అంటూ ఉంటాడు. మనం గెలిచినట్లుగా కాదు, నెంబర్ 1 ప్లేస్లో మనం ఉండాలి, ఉండి తీరాలి అని చెప్పి అనామిక అయితే సామంత్తో అంటూ ఉంటుంది. నిజంగా కావ్య ఎంత బాగా వేస్తుందని నేను అనుకోలేదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సామంత్. ఇక మా మేనేజర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కావ్య నా పరువు నిలబెట్టిందే అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక సామంత్ను అన్నమ్మకైతే ఒకరికొకరు చూసుకొని చాలా మంచి డిజైనర్ దొరికింది మనకి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కావ్య విషయంలో వాళ్ళిద్దరూ.